మామ జరాగరాదే, ఇది ఇంటర్నేషనల్ మ్యాటర్. వీడియో చివరి వరకు చూడు, వీడియో సేవ్ చేసి పెట్టుకో. రాబోయే రోజుల్లో ఇదే జరుగుతుంది. 40 మంది సీఈఓలు, 20 మంది దేశాధినేతలు ఇండియాకి వస్తున్నారు. ఈ సదస్సు ఇండియాకి చాలా ఇంపార్టెంట్. దీనివల్ల యావత్ భారతదేశం స్థితిగతులు మారే అవకాశం ఉంది. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2023లో బ్రిటన్లో, 2024 దక్షిణ కొరియాలో, 2025 ఫ్రాన్స్లో జరిగింది ఈ సదస్సు. ఇప్పుడు ఇండియా వేదికగా జరుగుతుంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా భద్రత, నైతిక విలువతో కూడినటువంటి ఏఐ మోడళ్ల తయారు వంటి అంశాలపై చర్చిస్తారు. నిజానికి మన భారతదేశంలో యువకులు చాలా ఎక్కువ. ఈ యువకులకు ఏ ఆసక్తిని పెంచేలా, దానికి బాటలు వేయడానికి ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. ఏఐ ఆధారిత పరిశ్రమలు, ఆవిష్కరణలు, ఎక్కువ డిజిటల్ సేవలు విస్తరించి ఉపాధి అవకాశాలు భారీ స్థాయిలో పెరుగుతాయి. ఈ సదస్సులో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్, చాలామంది సీఈఓలు ఈ సదస్సులో పాల్గొంటారు. అలాగే 600కు పైగా స్టార్టప్ కంపెనీలు సమ్మెటువంటి ఉత్పత్తులను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యవస్థల్లోనూ మార్పులకు కారణమవుతుంది ఈ ఏఐ ఇంటెలిజెన్స్. అయితే ఈ సదస్సు నిర్వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని మెచ్చుకోవాలి. దీనిలో భాగంగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది కూడా అందుకే. ఏఐ ఆధారిత రాష్ట్రంగా పెట్టుబడులు ఆకర్షించేలా బిల్ గేట్స్ని కూడా ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి పరిణామం. స్టార్టప్ కంపెనీలు, పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇది మా అమ్మ మ్యాటర్. ఇక చదువులు మొత్తం ఏఐకి సంబంధించినటువంటి చదువులు చదివితే మంచి ఉద్యోగాలు వస్తాయి. లేకపోతే మనకు ఈ ఏఐ అంతర్జాతీయ సంస్థ సదస్సులాగానే మిగిలిపోతుంది. ఏఐని వాడుకుందాం, ఉపాధిని పొందుకుందాం, దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇదే మన నినాదం.